మీరు గనుక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ అయ్యుండి, మీరు ఏదైనా మనీ అంటే ఈఎంఐలో గానీ, ఏదైనా కొంచెం కొనాలి అని అనుకుంటే, మీ దగ్గర మనీ లేకుండా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీని కదా! సో, నాకు మనీ లోనొస్తుంది. నేను ఏదైనా ఇల్లు కొనగలను లేదా కార్ ఇంకేదో సంథింగ్ అలాంటివి కొనాలి అన్న ఆలోచన ఉంటే, దయచేసి అలాంటి ఆలోచనకి వెళ్ళకండి. ఓకే. సో, ఒకవేళ లోనొచ్చే ఆప్షన్ గనుక ఉంటే, సో, మీరు వాటిని ఆ మనీ లోన్ తీసుకొని మీరు ఒక బెస్ట్ బెస్ట్ ఆహ్, ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆ మనీ తీసుకొని మీరు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయండి. మంచి స్టాక్స్ తీసుకొని ఒక 1 ఇయర్, 2 ఇయర్స్. నేను చేసిన తప్పు ఏంటంటే, నాకు ఆహ్, సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నా గదా! సో, నేను లోన్ వస్తుందని చెప్పేసి నా దగ్గర రూ. 1 లేకున్నా గూడా నేను ఒక 11,00,000 10, 11,00,000 నేను లోన్ తీసుకొని కార్ కొన్నాను. సో, 3 ఇయర్స్ అవుతుంది కార్ తీసుకొని. ఆ కార్‌ని నేను ఇప్పటి వరకు యూజ్ చేసింది లేదు. సో, నేను ఆల్మోస్ట్ 3 ఇయర్స్‌లో నేను ఆల్మోస్ట్ 6,00,000 వరకు పే చేశాను. ఇప్పుడు నేను ఆ కార్ అమ్ముదామనుకుంటే, సో, దానికి నాట్ ఈవెన్ నేను పెట్టిన రూ. 1 కూడా రావట్లేదు దానికి. అండ్ దట్ టూ కొనమన్నా కూడా ఎవరు కొనట్లేదు. సో, దాని వాల్యూ తగ్గిపోయింది. ఇట్స్ ట్రూ అండి. ఎవరు దయచేసి ఈ కార్ల మీద ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేయకండి. సో, నా బెటర్ ఆప్షన్ ఏందంటే, ఎప్పుడైనా కార్ అమ్ముదాం అనుకుంటే నాకిప్పుడు జాబ్ చాలా ఇష్యూ అయింది. ఈఎంఐ పే చేయలేకపోతున్నా. సో, ఇప్పుడు ఆ కార్‌ని అమ్మేద్దాం అనుకుంటే అది ఈవెన్ 6,00,000, 6.5 కంటే ఎక్కువ అడగట్లేదు. నేను ఆ కార్ తీసుకున్నది 11,00,000కి. నా దగ్గర రూ. 1 కూడా లేదు. జస్ట్ ఒక 50,000 మాత్రమే నేను డౌన్ పేమెంట్ పే చేసి నేను తీసుకున్నాను. బట్ ఇప్పుడదేంటంటే అది 10,00,000 మొత్తం నేను లోన్ పెట్టేసాను నేను. నేను ఏం ఆలోచించకుండా. సో, ఇప్పుడు ఎంత స్ట్రగుల్ అవుతున్నానో చూడండి. అదే నేను ఎవ్రీ మంత్ నేను ఐ యూజ్డ్ టు పే 16,000 రూపీస్. ఆ 16,000 నేను ఎఫ్‌డిలో వేసుకున్నా, లేదా ఒక స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసినా, లేదా ఒక ఎస్ఐపి పెట్టుకున్నా గూడా నాకవి అమౌంట్ డబుల్, త్రిబుల్ అయ్యేవండి ఒక 3 ఇయర్స్‌లో. సో, ఇలాంటి మిస్టేక్ ఎవరు చేయకండి దయచేసి. ఓకే. సో, ఇఫ్ యూ హావ్ మనీ ట్రై టు ఆహ్, ఇన్వెస్ట్ ఆన్ ఎ స్టాక్ మార్కెట్ ఆర్ ల్యాండ్ ఆర్ సమ్ అదర్ థింగ్స్. బట్ ఇలాంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులను బైక్స్ గానీ, కార్స్ గానీ ఇలాంటివి దయచేసి కొనకండి.